హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. డబ్బే ఈ ప్రపంచమా? డబ్బుంటేనే గౌరవమా? డబ్బుంటేనే సంతోషమా? డబ్బుంటేనే మనిషికి విలువ? ఇలా మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. కానీ ఒక ప్రశ్న నాకు, నిజంగా డబ్బు ఈ ప్రపంచమా? ఒక్కసారి ఆలోచించండి. రాత్రి నిద్రపోయే ముందు మనసుకు ప్రశాంతత లేకపోతే కోట్ల డబ్బున్నా ఉపయోగం ఏంటి? తినడానికి అన్నం కొనగలం, ఆకలి కొనలేం. ఇల్లు కొనగలం, ఇంట్లో ప్రేమ కొనలేం. బెడ్ కొనగలం, నిద్ర కొనలేం. పుస్తకం కొనగలం, జ్ఞానాన్ని మనం కొనలేం. భావోద్వేగం ఈ రోజుల్లో చాలామంది జీవితాన్ని ఒక రేసులా మార్చేశారు. ఉదయం లేస్తేనే డబ్బు కోసం పరుగులు. రాత్రి పడుకున్నా టెన్షన్, అదే టెన్షనే, డబ్బు టెన్షన్. చిన్నప్పుడు మనకి కళలు ఉండేవి, నాకు బాగా గుర్తుంది, కళలు ఉండేవి. ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి. ఒకప్పుడు మనుషుల్ని సంపాదించేవాళ్ళు, అంటే అంత ప్రేమగా. ఇప్పుడు డబ్బు కోసం మనుషుల్ని కోల్పోతున్నారు. ఒక తండ్రి జీవితమంతా డబ్బు సంపాదించేవాడు, పెద్ద ఇల్లు కట్టాడు. కానీ తన పిల్లలు చిన్ననాటి నవ్వులు మాత్రము మిస్ అయ్యాడు. ఒక తల్లి బంగారం లాంటిది, బంగారం దాచిపెట్టింది. కానీ తన ఆరోగ్యాన్ని దాచుకోలేకపోయింది. ఎప్పుడు పిల్లలని బంగారంతా దాచిపెట్టింది, డబ్బంతా దాచిపెట్టింది. కానీ తన ఆరోగ్యాన్ని మాత్రము దాచుకోలేకపోయింది. ఒక యువకుడు కోట్ల కోసం దేశాలు తిరిగాడు. కానీ చివరకు నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు అని ఒంటరి అయ్యాడు, ఏడ్చాడు. అప్పుడు అర్థమైంది, డబ్బు జీవితం కోసము అవసరం, కానీ జీవితమే డబ్బు కాదు. మార్పు తెచ్చే మాటలు. డబ్బుంటే సౌకర్యాలు వస్తాయి, కానీ మనశ్శాంతి మాత్రం రాదు. మన ఆలోచనల వల్ల వస్తుంది. డబ్బు వల్ల స్టేటస్ వస్తుంది, కానీ గౌరవం రాదు. గౌరవం మాత్రం మన ప్రవర్తన వల్లే వస్తుంది. మనిషి చనిపోయాక బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా ఉపయోగమేంది? దాని గురించి ఎవరూ మాట్లాడరు. అతను ఎలా బ్రతికాడు అనేది గుర్తుంటుంది. జీవితంలో సంపాదించాల్సింది కేవలం డబ్బు కాదు, మంచి పేరు, మంచి మనసు. మన కోసం నిలిచే మనుషులు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం. మనల్ని చూసి నవ్వే కుటుంబం, మనమంటే ఇష్టపడే కుటుంబం, అది కావాలి మనిషికి. అది కావాలంటే మనల్ని గుర్తు చేసుకునే జ్ఞాపకాలు కావాలి. ఇవే అసలైన సంపద. ఒక్కసారి మీరే అడగండి, నేను డబ్బు కోసం బ్రతుకుతున్నానా లేదా బ్రతకడానికి సంపాదిస్తున్నానా? ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. కాబట్టి డబ్బును సంపాదించండి, కానీ డబ్బుకి బానిస కావద్దు. పెద్ద ఇల్లు కట్టండి, కానీ అందులో ప్రేమ ఉండేలా చూసుకోండి. పని చేయండి, కానీ మీ వాళ్ళతో నవ్వడానికి టైం కూడా పెట్టుకోండి. ఎందుకంటే చివరకు మనిషికి గుర్తుండేది సంపాదన, నోట్లు కాదు, తాను పంచిన ప్రేమ. డబ్బు జీవితంలో ఒక భాగమే, అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రపంచం మొత్తం డబ్బు కాదు మిత్రులారా. ప్రపంచం మొత్తం మనకు డబ్బు కాదు, జీవితంలో ఒక అవసరం, అది ఒక భాగం మాత్రమే. కాబట్టి డబ్బే ప్రపంచం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చాలా మంచి టాపిక్ కాబట్టి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.